పార్టీ పెద్దల సూచన మేరకు పార్టీ నాయకత్వం ఏకగ్రీవంగా వెలిచాల రాజేందర్రావు నామినేషన్లో పాల్గొన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ రోజు రేపు పార్టీ అభ్యర్థి అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు. మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోదీ వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. వచ్చే వర్షాకాల పంటకి 500 బోనస్ ఇస్తామని తెలిపారు. పార్టీ పెద్దల సూచన మేరకే పార్టీ నాయకత్వం అంతా ఏకగ్రీవంగా వెలిచాల రాజేంద్రరావు గారి నామినేషన్లో పాల్గొన్నాము. అధికారికంగా ఈరోజు రేపో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యేలోపో నిన్ననో రావాల్సి ఉండే. యావత్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వ ఆదేశాల మేరకు సూచనల మేరకు నామినేషన్ ఆ ఇష్యూకు సంబంధించి దెర్ ఇస్ నో డిస్కషన్, నో కాంట్రవర్సీ అని చెప్పడం ఒకటి నెంబర్ 1. ముఖ్య విషయం నిన్న కూడా నామినేషన్ తర్వాత చెప్పడం జరిగింది. మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారికి వెన్నులో వణుకు పుడుతూ ఉంది, భయపడతా ఉన్నాడు. లేనట్టయితే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. కానీ ఇలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు. దేశవ్యాప్తంగా కులగన సర్వే చేస్తామని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు, సంఘ పరివారకు రుచిస్తలేదు. దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కులగణన జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇండ్లు గుంజుకుంటారు, మీ బంగారం గుంజుకుంటారు, మీ సంపద గుంజుకుంటారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజారి భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా విచారకరం. దీని మీద దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమోటాగా తీసుకొని మరి దీని మీద వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నారు. దయచేసి ఇంతటి సీరియస్ ఇష్యూను దేశ ప్రజలు కానీ ఇక్కడ మా కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచన చేయండి. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది. దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థునికి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చేపట్టలేదు. అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఎన్నడైనా 85% హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుందా? మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరు వస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతో మీరు చెప్పినటువంటి మాటలు, హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలను నమ్మి అత్యున్నంగా అంటే 30 సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రావన్నో ఏకగ్రీవంగా ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు. మేము అడుగుతున్న 10 సంవత్సరాల్లో నేను కూడా ఒక హిందువునే. ఈ దేశంలో ఉన్న హిందువులకు ప్రత్యేకించి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది? హిందువులకు ఇచ్చిన రక్షణ, హిందువులకు ఇచ్చినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ ఈ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఏమిచ్చినారు? ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించి దేశ జనగణన జరగాలని 2010లో తీసుకున్న నిర్ణయం ప్రకారం జరిగినటువంటి జనగణన బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు కాదా? అయ్యాలా బలహీన వర్గాల వాళ్ళు హిందువులు కాదా? వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ పేదలకు, దళితులకు, బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీ. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఈరోజు ప్రధానమంత్రి స్థాయి మేము అడుగుతాను, ఇలా కాంగ్రెస్ పార్టీలో
ఆనాడు ఏర్పాటు చేసినటువంటి ఐఐటీలు ఐఐఎంల మధ్యలో చదువుకున్న వాళ్ళు ఇలా వందల మంది హిందువులు ఈ ప్రపంచాలనే సీవోలుగా ఉన్నారు. ఏది మీరేం చేసి చెప్పండి. ఏదో రాముని గుడి అని చెప్తే రాముని గుడిలో ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ చెప్తాను, ఇవాళ కూడా హనుమాన్ జయంతి గుడికి వచ్చినాం. దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు తెస్తూ దేవుణ్ణి పూర్తిగా గత 3-4 నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల ఫోటోలు లేవు. ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటో చూపెట్టి ఓటు అడుగుతలేరు. ఇంటింటికి రాముని ఫోటోలు గోడల మీద జై శ్రీరామ్ అని అక్షింతలు వచ్చుకొని ఎప్పుడు కూడా అట్లనే. పోయినసారి కేసీఆర్ గారు ఒక మాట పొరపాటున ఇందుగాలు బొందుగాలంటే ఎట్లయితే గెలిచిర్రో ఇక అదే మాట పట్టుకొని మీరు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తప్పకుండా దయచేసి ఆలోచన చేస్తారు.